క్షమించారు సార్, ప్రజలు క్షమించారు. విజయ్ కుమార్. అధ్యక్ష, మీ ద్వారా ఇప్పుడు మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. పే అండ్ ప్లే అనేది 19-24 మధ్యలో తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే, పిల్లలు ఎవరైనా ఆడుకోవాలంటే డబ్బులు కట్టి ఆడుకోవాలనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చిన ఇంకా ఏమనాలో కూడా తెలీదు. పిల్లలు ఆడుకోవాలంటే డబ్బులు కట్టాల్సిన పరిస్థితి అధ్యక్ష. మనం వచ్చిన తర్వాత పే అండ్ ప్లేని రద్దు చేశామని చెప్పారు. ఇంతకీ మనం రద్దు చేసింది కింద వరకు వెళ్ళిందా లేదా మంత్రి గారు, ఆర్డర్స్ వెళ్ళినాయా లేదా అనేది దయచేసి మీరు కాన్సన్ట్రేట్ చేయాలి అధ్యక్ష. ఇది ఎంత దారుణంగా ఉందంటే అధ్యక్ష, అన్ని గ్రౌండ్స్ని కూడా, ప్రతి గ్రౌండ్ని, ఇండోర్ స్టేడియంస్ అన్నిటిని కూడా మరి లీజుకి ఇచ్చేశారు అధ్యక్ష. ఆఖరికి మన పశ్చిమలో గణబాబు గారు జడ్పీ స్కూల్స్లో ఈ రోజు వరకు ఒక ఇండోర్ స్టేడియం అనేది దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. అలాంటిది గోపాలపట్నం జడ్పీ స్కూల్లో ఉడా ఒక నిధులతో కట్టిన తర్వాత, అంటే శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సంబంధం లేదు అధ్యక్ష. ఆయన ఒక ప్లేయర్ కాబట్టి ఆ జడ్పీ ఏదైతే స్టేడియం ఉందో శాప్కి ఇస్తే శాప్ లీజుకి ఇచ్చారు అధ్యక్ష. అసలు వాళ్ళు డబ్బులు పెట్టలేదు, ఏమీ పెట్టలేదు, లీజుకి ఇచ్చారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందులో ఆడుకోవడానికి కూడా డబ్బులు కట్టి, అంటే వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్ లో ఉన్న ఇండోర్ స్టేడియం కూడా డబ్బులు కట్టుకొని లోపలికి వెళ్ళే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ 5 సంవత్సరాలు కూడా చేశారు అధ్యక్ష. దయచేసి మరి స్పోర్ట్స్ మినిస్టర్ గారు వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి స్టేడియంస్ అన్ని, గ్రౌండ్స్ అన్ని పిల్లలకి ఫ్రీగా ఆడేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.